ఒక మాట్లాడు ప్యారలల్గా సుశీల్ గారితో చిత్ర గారు వచ్చేసిన ఇప్పుడు ఎంత పెద్ద పేరండి. ఒకటి రెమ్యూనరేషన్ పరంగా కూడా అండి 90s నా బాగా తెలిసి ఎక్కువ చెన్నైలో దొరుకుతున్నాడు. బాలు గారు 10,000 తీసుకుంటే, సుశీల్ గారు 10,000 తీసుకుంటే, జాన గారు 15,000 తీసుకుంటారు. ఇప్పుడు ఎక్కువ. దానికి కారణాలు ఒకటి వారి ప్రతిభ మీద వారికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అవ్వచ్చు. రెండు, ఒక టైంలో ఓవర్గా పాటలు వచ్చేస్తూ ఉంటే దాన్ని కొంచెం కంట్రోల్ చేయడానికి, అంటే అందించి పాడించుకునే వాళ్ళకి పాడదాం, అంటే నా ప్రతిభను గుర్తించి గౌరవించి వచ్చిన వాళ్ళకి పాడదామని కూడా అంత రేట్ పెట్టి ఉండొచ్చు. ఆవిడ వల్ల పెద్ద ఇబ్బంది ఏమి వచ్చిందంటేనండి, అంటే నా ఉద్దేశంలో సింగర్లకి, ఇండస్ట్రీకి, ముఖ్యంగా మ్యూజిక్ ఇండస్ట్రీకి ఇంతకంటే ఏమీ లేదు పాడటానికి అంత చూపించేశారు. ఏమి లేదు ఇప్పుడు తరానికి మిగిలింది ఈ జోనర్లో ఈవిడ కొత్తగా ఏదో వేసేసింది అంటానికి ఏం లేదు. చాలా అన్ని రకాలు, అన్ని వర్సటాలిటీస్ చూపించేసి ఏం తర్వాత తరానికి మిగల్సల, అంటే అంత సింగర్ అనమాట. నిజంగానే ఇప్పుడు ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకం అన్న దానికి అసలు అంత ఎత్తుకున్న కళానికి ఇప్పటికీ కూడా గూస్ బంప్స్ వస్తాయండి ఆ పాటలు ఉంటాయి కదా. పాడలేరండి ఆ వాయిస్, ఆ వరం అంతే. అలా అందుకే సింగర్స్ అందరికి మాకందరికి ఒక ఇన్స్పిరేషన్, ఒక ఐడల్ ఆవిడ. ఎందుకంటే ఇలా పాడాలి అంటే పర్సనల్ గా నాకు ఎలా ఉంటుంది, నా అభిప్రాయం ఏంటంటే ప్రతి సింగర్ వర్సటాలిటీ ఉండాలి. ఒకటే జోనర్ మెలోడీ ఇది కాకుండా అన్ని ట్రై చేయాలి అంటే అన్ని అవకాశాలు ఈ మధ్య కాలంలో ఎప్పుడు రావడం కష్టం. బట్ చెప్తున్నాను, అన్ని జోనర్స్, అన్ని రకాలు పాడగలిగి ఉండాలి ఒక సింగర్. ఆ విధంగా చూసుకుంటే నాకు ఆవిడ చాలా పెద్ద ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆ వర్సటాలిటీ, ప్రతి ఒక జోలపాట పాడినా వెంటనే ఒక రొమాంటిక్ సాంగ్, వెంటనే ఒక ఎక్స్ప్రెషన్, ఒక సెక్సీ సాంగ్, అలాంటివి చాలా పాడారు కదా ఆవిడ. సో అది కాదు, దాంట్లో కన్యాకుమారి దాంట్లో ఇంకొక సాంగ్ ఉంది కదా, ఈవిడ పాడటం ఆర్టిస్ట్ కూడా అంత చేయలేదు. ఈవిడ ఎక్స్ప్రెషన్ మొత్తం. ఈ సందర్భంగా రాత్రి నాకు జానక్ గారు అవార్డు ఇచ్చారు. జానక్ గారి పేరిట థ్యాంక్ యూ. సో రాత్రి ఆ పాట పాడాను, మల్లె పువ్వులు పిల్లలు, ఆ మధ్యలో ఇవన్నీ ఈ ఎక్స్ప్రెషన్స్ అసలు జానక్ గారు ఇచ్చినంత ఫ్రీగా, కంఫర్టబుల్ గా అసలు ఎవరు ఇవ్వలేరండి. మీ ఫంక్షన్స్ లోనే బాలు గారిని, జానకి గారిని పక్కన చాలా సందర్భాల్లో నేను కూడా వచ్చి, నేను కూడా కవర్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఆ మాటల యుద్ధం, మాటల యుద్ధం నాకు ఎంత ముద్దుగా అనిపించింది అంటే వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టుగా. చాలా ఎంజాయ్. అంటే ఇప్పుడు ఏం మిస్ అయిపోతాము అలా అంటుకుంటారు వాళ్ళిద్దరి మధ్యలో. కొంచెం పోక్ చేస్తారు, కొంచెం ఇట్లా అంటే ఇట్లా అంటది అడిగాక చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారు అనుకుంటాను. వెంటనే ఇప్పుడు నీ మీద ఏదైనా ఆనందం వచ్చినా, బాధ వచ్చినా వెంటనే తీర్చేసుకుంటారు. ఆడేమో దాచుకొని లేకపోతే చాలా ప్లాన్ గా ఏముండరు, హాయిగా ఉంటారు. ఆనందము, ప్రేమ, వాత్సల్యం అవన్నీ చూపించడంలో అంతే ఉంటారు. ఆవిడకి ఎక్కడన్నా ఆత్మవిశ్వాసం, ఆవిడ ఆత్మగౌరవం తగ్గింది, దెబ్బతింటది ఇక్కడ అన్నప్పుడు అంత స్ట్రిక్ట్ గా కూడా ఉంటారు. చాలా అది ఆ వేరియేషన్ ఉంటుంది, కానీ బాగా ప్రేమమూర్తి అది చెప్పగలను. చాలా అదే మీరు ప్రేమమూర్తి అనేది ఎంత గొప్పగా చెప్తున్నారు. ఒకవేళ ఎవరి మీద వద్దు వీళ్ళు అనుకుంటే ఇంక పొరపాటున కూడా లోపలికి కూడా రాలేదంటే ఎందుకు ఇప్పుడు రెమ్యునరేషనే కూడా ఆవిడ వాళ్ళకంటే ఎక్కువ తీసుకుంటు. బాలు గారు సుశీల్ గారు సీనియర్ అయినా సరే ఆవిడ ఒక రెమ్యునరేషన్ పెట్టుకున్నారు. ఆ రెమ్యునరేషన్ వస్తేనే పాడేవారు. ఎందుకంటే మాకు దీనివల్ల ఇబ్బంది పడలేదు ఇండస్ట్రీలో ఎవరు లేదు, ఏం లేదు, ఆవిడ పాడాలంతే. అది ఉండేది అది కొంతకాలం అసలు తిరుగులేదు. అందుకని ఏంటంటే రెమ్యునరేషన్ పరంగా కానీ ఇప్పుడు ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఒక పెద్ద మ్యూజిక్ షో చాలా కాలం రన్ చేసి ఇప్పటికి రన్ అవుతుంది. దానికి అందరూ వచ్చారు. ఎంఎస్ విశ్వనాథ్ గారు, జేసుదాసు గారు, బాలు గారు, సుశీల గారు, ఇళయరాజా గారు, బాలమురళీకృష్ణ గారు, అందరూ వచ్చి అందరూ పాల్గొన్నారు.
ఆ షోకి మీరు గమనిస్తే జానక్ గారు ఉంటారు. అవును, లేదు శిల్పకళా వేదికలో జరిగింది. లేదు, అది కంటిన్యూ షో. అది మ్యూజిక్ షో లాగా దాంట్లో మీరు చూస్తారు జయదాస్ గారు పాడారు కొన్ని పాటలు, బాలమురళి గారు పాడారు, అందరు పాటలు చూస్తారు. ఒక 100th ఎపిసోడ్కి స్పెషల్గా వీళ్ళందరూ ఒకేసారి వేదిక మీద తీసుకొచ్చి సత్కరించారు. ఇన్నైనా కూడా కొన్ని విషయాలు అన్నమాట. అంటే ఆవిడ ఏంటి అని అనుకుంటాం కానీ ఆవిడకి వచ్చి ఆవిడ కొన్ని పెట్టుకుంటారు. ఇప్పుడు సపోజ్ రాలా అదే మరి బాగోదు అని అట్లా బయట చెప్తేనే అంటే ప్రేక్షకులు అమ్మాయి ఏం చెప్పాడని కంగారు పడతారు. అది ప్రపంచం అందరికీ తెలిసిన షోనే. ఆ షో ద్వారా ఎంతో మంది సింగర్స్ పరిచయం అయ్యారు. మీరు చెప్పిన షో నాకు అర్థమైంది. వీళ్ళందరూ కూడా వచ్చారు అందరు. కానీ జానక్ గారు వచ్చేవారు కాదు. ఆయన సరే ఎవరెవరు జానక్ గారు పరిచయం అంటే నేను ఇట్లా కొంతమంది సెలెక్ట్ చేసి మమ్మల్ని కూడా వారి దగ్గరికి పంపించారు, అంటే కన్విన్స్ చేయడానికి. సరే నేను వెళ్ళి మీరు రావాలి, ఇంత మంచి జనంలోకి వెళ్ళిపోయిన ఇది ఇన్స్పైరింగ్ షో ఇవన్నీ చెప్పిన సంజయ్ ఇప్పుడు నువ్వు ఏదైనా చేస్తావు నేను వస్తాను, నువ్వేమన్నా ఏం చేసినా బాగా చేస్తావు కాబట్టి నాకు నమ్మకంతో వస్తాను. ఇది వీళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు, చాలా పెద్ద ఆర్గనైజేషన్, పెద్ద వ్యవహారం. కానీ నీది కాదు ఇది, ఎవరిది దీని అధినేత ఎవరు, ఆయన ఫోన్ చేయమని